అతడు కలేజా సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు మరి త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ మూవీకి కొందరు పాజిటివ్ టాక్స్ అందించగా మరికొందరు నెగిటివ్ టాక్స్ కూడా ఇచ్చారు. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరోను ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఫిలిం ఛాంబర్ కూడా ప్రముఖ బుకింగ్ యాప్ పై ఇన్వెస్టిగేషన్ చేయాలని లీగల్ నోటీస్ ని పంపించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఫేక్ రేటింగ్లు ఎవరు వేశారో ఆరా తీయాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరినట్లు తెలుస్తుంది. టికెట్స్ బుక్ చేసుకున్న ముందు ఆడియన్స్ ఆ రేటింగ్ ని చూసి ఆ సినిమాకి వెళ్లాలా వద్దని డిసైడ్ చేసుకుంటారు. అలాంటి రేటింగ్ ని ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ వాళ్ళు ఫేక్ రేటింగ్ ఇవ్వడం బట్టి గుంటూరు కారం టీం సీరియస్ యాక్షన్ తీసుకుంది. గుంటూరు కారం 2 రోజుల్లోనే 98 కోట్ల గ్రాస్ ను 60 కోట్ల పైగా షేర్ కలెక్షన్ చేరుకుంది. ఇక 3 రోజుల్లోనే ఓవర్సీస్ 2 మిలియన్ కి రీచ్ అయ్యి కొత్త రికార్డ్ ను సృష్టించింది. ఇక వరుసగా మహేష్ బాబు 5 సార్లు రికార్డ్ ను అందుకొని టాలీవుడ్ హీరోగా కొత్త రికార్డ్ ను చేశారు.